అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు పెండింగ్ బకాయిలైనటువంటి పీఆర్సీ గ్రాట్యుటీ, జీపీఎఫ్ఓ, జీఐఎస్, ఎర్నడ్ లీవ్స్కి చెల్లింపులు ఎప్పుడు జరుగుతాయి? సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు అందరూ కూడా సంచలనం దిశగా అడుగులు అయితే వేస్తున్నారు. సో ముందుగా బకాయిలన్నీ జమ అవ్వాలని భావించే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. రిటైర్డ్ ఉద్యోగుల డిమాండ్స్ను పరిష్కరించాల్సిందే. సో ఇక్కడ పదవీ విరమణ చేసిన నాడే ఉద్యోగ ప్రయోజనాలు ఖాతాలో జమ చేయాలని చెప్పేసి చట్టాలు చెబుతున్న పాలకులు మాత్రం రిటైర్డ్ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరిని చూపిస్తున్నారని రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కోహెడా చంద్రమౌళి ఆవేదన వ్యక్తం చేశారు. యాక్చువల్గా రిటైర్మెంట్ అయిన రోజే వారి యొక్క బెనిఫిట్స్ అన్నీ కూడా వారి యొక్క ఖాతాల్లో వెంటనే జమ అవ్వాలి. కానీ ప్రభుత్వాలు నిర్లక్ష్యాలు అయితే చేస్తున్నాయి. 2004లో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఏడాదిన్నరగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ మంజూరు చేయకుండా ప్రభుత్వం జాప్యం చేయడం అన్యాయమన్నారు. ఇక గ్రాట్యుటీ, కమ్యూటేషన్, జీపీఎఫ్ఓ, జీఐఎస్, నగదు సెలవులు వంటి సదుపాయాలు పెండింగ్లో ఉన్నాయని వాపోయారు. ఇక గ్రాట్యుటీ కింద ప్రభుత్వం 20 లక్షలు ఇస్తూ ఉండగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 16 లక్షలు చెల్లించి చేతులు దులుపుకోవడం పట్ల అభ్యంతరాలు అయితే తెలిపారండి. ఇక ప్రభుత్వం స్పందించి వెంటనే పెండింగ్ బకాయిలను చెల్లించాలని చెప్పేసి, ఒకవేళ లేని పక్షంలో ఖచ్చితంగా ఉద్యమ బాట చేపట్టవలసిన అవసరం ఉంటుందని హెచ్చరించారు. దీనిలో భాగంగానే ఈ నెల 7వ తేదీన ఉమ్మడి జిల్లా కలెక్టరేట్ల ముందు జరిగే నిరసన ప్రదర్శనలో రిటైర్డ్ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనాలని, విజయవంతం చేయాలని చంద్రమౌళి పిలుపునిచ్చారు. సో కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వారి యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితే చెల్లించాలండి. ఇక ఉద్యోగులకి సంబంధించి పీఆర్సీ పెండింగ్లో 5 డిఏ బకాయిలు అయితే ఉన్నాయండి. 5 డిఏ బకాయిల్ని కూడా ప్రభుత్వం త్వరగతిన రిలీజ్ చేయాలని చెప్పేసి కోరుతున్నారు. సో ఇదండి వాళ్ళ టెంప్లెట్స్ సంబంధించిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.